నిర్మాకాండము 15వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి 26వ మాట. ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఏం చేయాలి? ఆయన దృష్టికి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. ఆమేన్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పాత నిబంధనలో స్వస్థతలు ఆయా సమయాలను బట్టి భక్తుల ద్వారా జరిగించాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి అయితే కొత్త పాత్రమైన మనం, కొత్త నిబంధన మనుషులమైన మనం యేసయ్యే మన దగ్గరికి వచ్చి పూర్తి స్వస్థతలో చేశాడు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, స్వస్థత ఎవరికి జరిగింది, అద్భుతాలు ఎవరికి జరుగుతాయి, ఎవరికి జరుగుతాయంటే అక్కడే చెప్పాడు. జరిగించాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఏదో. ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఫలాన్ని చేయాలనుకుంటున్నాం, ఇలా చేయమంటారని అడుగుతారు. అమ్మా అలా కాదు, నేను ప్రార్థనలో ఉన్నా, దేవుడు నువ్వు అడగాలని చూపించాడు, ఇలా చేయండి. అలాగే పాస్టర్ గారు అంటారు. ఫోన్ పెట్టేశాక ఏమైంది? ఆయన దృష్టికి న్యాయమైంది అని చెప్పాడు. ఆ న్యాయమైంది నీకు చాలా న్యాయం ఆయన చెప్పి నీకు లేదు. ఫోన్ పెట్టాక ఏం చేస్తాను, మొత్తం వచ్చేసి ప్లాన్ అంతా మా ఆయన వచ్చి ఇంకో ప్లాన్ చెప్పారు, పక్కింటాము వచ్చి ఇంకో సలహా చెప్పింది. దేవుడి సలహా మర్చిపోతాడు. దేవుడు సలహా చెప్తాడు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, ఎవరి మాస్టర్ గారు అది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదమ్మా? దేవుడు చెప్పాడు కదా, చెప్పన్నాడుగా. నేను కూడా అలాగే చెప్తాను, అది తెలియదంటే దీంతో అవ్వపాటం అది. నేను అది చేయలేదు పాత్ర, అబద్ధం నాకు కాదు అన్నమాట. ఎవరికి మొత్తం ఎవరికి చేస్తున్నాను? నువ్వు మోసపోచుకున్నావు, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. దేవుడు అదే అన్నాడు, నా ఆజ్ఞలను నా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏదియు దేవునికి మహిమ కలుగునగా. యేసు రక్తము ఎంతమంది దగ్గర ఉన్న మన మందిరంలో ఉన్న రక్తం, యేసు రక్తం పూసుకున్నాక నీ మీదకి, నీ ఇంటి మీదకి తెగులు వచ్చిందా? వచ్చిన తెగులు నిలబడిందా? అంటే నేను గొప్పగా చెప్పట్లా, ప్రేరాలు అనేది ఎక్కడైనా ఒకటే. నువ్వు అన్ని ప్రేరాలు చూసుకో, అద్వితీయ దేవుని మధ్యలో ఉన్న ప్రేరాలు చూసుకో. నీవు ప్రేరాలు చూసుకున్నప్పుడే నీ మీద ఉన్న దుష్ట శోధనలో సాక్ష్యం ఇచ్చి పోతాయి. ఏమిచ్చి? సాక్ష్యం ఇచ్చి. నువ్వు సాక్ష్యం చెప్పావా? నమ్మకం గుర్తులేదు. నువ్వు ఎన్నో సాక్ష్యం చెప్పావా? నువ్వు మర్చిపోకూడదు సాక్ష్యాలు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చెప్పాడు? సంవత్సరం ఎలా చేసినందుకు ఏమైంది? సాక్ష్యం చెప్పాను, పాపల కంటే తెలియదు. ఇంకోటి తప్పలేదు. నువ్వు అన్నీ ఎన్నో ఎంత సాక్ష్యం ఇచ్చింది తెలుసు. ఇంట్లో ఇచ్చిందిగా దేవుడు ఎట్లా ఆపాడు చూసావా? వచ్చావా? ఎప్పుడో ఒకళ్ళు ముందు వేసి సాక్షి చెప్పు. 2 వారాలు తెలిసింది, 2 వారాలు మొత్తం కలిపి మూట కట్టి రక్త సాక్ష్యం చేసుకోండి. రక్త సాక్ష్యం దేవుని సాక్ష్యం ఘనత, దేవునికి ఘనత అన్నారు. మనుషులకి ఘనత కాదు, మనకి ఎవరికి ఘనత? దేవునికి ఘనత మన సాక్ష్యం. నీవంతా స్వస్థత పొందగానే యేసయ్యా నీకు వందనాలని సన్నిధానంలో మోకరించి వేడుకొని సాక్ష్యం చెప్పినప్పుడు
నీ సాక్ష్యం నీ తల మీద ఆశీర్వాదం ఎలా వచ్చింది తెలుసా? కిరేబులు శరేబులు మహాదూతలు పరలోక రాజ్యం నుండి కింద ఆయన సన్నిధానంలో సాక్ష్యం చెబుతున్నారు, నీ వైపు తొంగి చూస్తారంట. ఒట్టు చాపట్టు నీ వైపు తొంగి చూస్తారు. సహోదరి సహోదరుడా, సాక్ష్యం అనేది ప్రాముఖ్యత. సాక్ష్యం లేని జీవితము యేసయ్యకే లేదు. అట్లాంటిది నీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు లేటు చేశావా, ఆయన ఆజ్ఞను నీవు మీరినట్టే. ఆయన క్రమాన్ని నీవు లక్ష్య పెట్టకుండా వ్యర్థం చేస్తున్నావేమో చూసుకోసారి. ఇప్పుడు ఏంటన్నా వారు ఇక మీద వినబోయే వారికి ఈ మాట ముందుగానే ఏర్పరిచాడు. తర్వాత చూస్తాం లైవ్ లో. ఆనాడు నువ్వు మంచంలో ఉన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, ఇదిగో నా దేవుడు అంటున్నాడు, ఏ రోగమైతే నీ మీదకు వచ్చిందో నీవు నా వైపు చూసి ఎడలా, నా ఆజ్ఞను కైకొన్నాడలా, నీ ఉన్న మంచం మీద నుండి నిశ్చయముగా లేచేదమో. నిశ్చయముగా. నీ కాలు పనిచేయట్లేదా, నరాలు పనిచేయట్లేదా? ఇదిగో దేవుని వాక్కు. నీ నరాలు చీలమండాలు సైతము సరిగ్గా నిన్ను నిలబెట్టి అద్వితీయ దేవుని మందిరానికి తీసుకొని వస్తాయి. హల్లెలూయా.